ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనేది క్లియర్గా కనబడుతుంది. సో సో ఈ లెవెల్ నుండి ఇక్కడనే రివర్స్ తీసుకుంటుందా, తర్వాత ఈ 50% లైన్ పైన క్రాష్ చేస్తుందా. ఈరోజు కొద్దిగా వెరైటీగా నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా మార్కెట్. సో నేను టీసీఎస్ 2750 పుట్ ఎంటర్ అయ్యాను. ఓన్లీ 5000 ఎంటర్ చేశాను. మనకి క్యాపిటల్ డౌన్ అవుతుంది. అదాని ఎంటర్ప్రైజెస్ 2100 అయితే పుట్ ఎంటర్ అయ్యాను, అది 600. సో టైటాన్ వాచ్ కూడా, టైటాన్ది కూడా 3000 ఒక పుట్ లాటు ఇది ఎంటర్ అయ్యాను. సో ఓవరాల్గా మనకైతే 4000 ప్రాఫిట్ అయితే మనం తీయగలుగుతున్నాం. ఈరోజు నిఫ్టీ అంటే కొద్దిగా వాలటైలిటీ కొద్దిగా తేడాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కొద్దిగా చేంజ్ చేశాను స్టైలు. సో చూద్దాము మనకి ఏ విధంగా వస్తుందో. సో ఫ్రెండ్స్, టీసీఎస్ అయితే ఎంటర్ అయ్యాను. సో మనకు ఆల్రెడీ 4000 వచ్చింది ఓన్లీ 1 లాట్ తోటి. సో అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ కూడా ఎంటర్ అయ్యాను. సో దానికి కూడా మనకు కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో టైటాన్ వాచ్ది కూడా ఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియాలో సో ఒక చిన్న ప్రాఫిట్తో తీశాను. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఓన్లీ ఈరోజు నిఫ్టీ తీయకుండా సో స్టాక్స్లోకి ఎంటర్ అయ్యాము. సో చూస్తే కొంత 7000 చిల్లర మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంకొక ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఎయిర్టెల్లో ఎంటర్ అయ్యాను. సో మార్నింగ్ ఆర్ఎస్ఐ కూడా హెవీగా ఉంది. సో ఇంకా కొద్దిగా ఎంటర్ అయితే బాగుంటుందన్న ఎర్లీగా ఎంటర్ అవుదాం అనుకున్నాను, కుదరలేదు, లేట్గా చూశాను. సో ఇందులో అయితే మనకైతే చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్ ప్రాఫిట్ అయితే 9000 ఉంది. ఇంకొక చిన్న ప్రాఫిట్ వచ్చేస్తే మనము ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎయిర్టెల్ 1620 పుట్ కొన్నాను. సో 1500 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మనకి ఇంకొక చిన్న ఫుల్ బ్యాక్లో మనమైతే కొంత ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడైతే మనకు ఓవరాల్గా 9000 దగ్గరగా ఉంది ప్రాఫిట్. సో చూద్దాము ఇంకా కొద్దిగా. సో ఫ్రెండ్స్, ఎయిర్టెల్ మనకు అనుకున్నట్టుగానే 2400. సో మన ప్రాఫిట్ అయితే 10,000కి అయితే వచ్చేసింది. సో మనం స్టాప్ లాస్కి అయితే పెట్టేద్దాము. సో షార్ప్గా స్టాప్ లాస్ ఏమైనా వస్తే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ సో ఇంకొక పుష్ అయితే ఉంటుంది.